మొన్న పవన్ కళ్యాణ్, నిన్న ప్రశాంత్ కిషోర్, ఈ ఇద్దరు పీకేలతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ రాబోతుందా? 100 కోట్లు ఇచ్చి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తమ వైపుకు తీసుకురావాలి అనుకోవడం వెనక తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసి ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో అంతకు మించిన వ్యూహాలు, అంతకు మించిన సంక్షేమం వాళ్ళతో అమలు చేయించి అధికారంలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటి, వ్యూహం ఏంటి? ఇదంతా మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోవాలా? ఐపాక్ వేరు, ప్రశాంత్ కిషోర్ నిర్ణయం వేరు అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళకి బుర్రలు తక్కువ అనుకోవాలి, అంతకు మించేం లేదు. దాని మూలంగా జరిగే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు మొహం చూసి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓటేస్తారు. అట్లాగే పథకాలు, వ్యవహారాలు వాటిని చూసేస్తారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎవడికి తెలుసు, అతను చెప్తే ఎవడు ఓటేస్తాడు ప్రాక్టికల్గా చెప్పాలి. పార్టీలు ఎందుకు అతను అంతగా నమ్ముతున్నాయి? అదే కదా అనేది, అదే మైండ్ గేమ్. ప్రజలుగా వదిలేద్దాం, పార్టీలు నమ్మేస్తున్నాయిగా, వాళ్ళు లేకపోతే మాకు బతుకులేదు అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు. అదే ప్రచారం చేసేటువంటి దాంట్లో వాళ్ళ అత్యుత్సాహం ఏంటంటే వాళ్ళ మీదన వాళ్ళకి నమ్మకం, కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఇంకొకటి ఏదో చూపిస్తారు. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్తో ఏదో వస్తుందని కాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో పొట్టు పొయ్యలు వాడేవాళ్ళం, తర్వాత కట్టెల పొయ్యలు వాడాం, ఆ తర్వాత కిరసనాయిల పొయ్యలు వాడాం. ఏదైనా వంటే అంతే, 4 మెతుకులే. కానీ మనకి అప్పుడు కట్టెలు ఇస్తామంటే, ఆ తర్వాత కిరసనాయిలు ఇస్తామంటే వీటిలలో రొటీన్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్, ఆ తర్వాత గ్యాస్. ఇప్పుడు ఆ గ్యాస్ మళ్ళీ ఫ్రీ, లేకపోతే 500 రూపాయలు. ఇదేంటి, మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అంతే, ఏదో కొత్తదనం కావాలి. పండగ అన్నప్పుడు కొత్తగా బట్టలు వేసుకుంటాం, అంతేగాని పండగ రోజున రాగానే మన ఆకాశం నుంచి ఊడి మేఘం నెత్తినేమన్నా పడుతుందా? అది సర్ప్రైజ్ అనేది కావాలి మనకి. అది పాలిటిక్స్ లో స్తబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక సర్ప్రైజ్, కొత్తదనం కోసం అట్లా చూపెట్టినప్పుడు ఒక చర్చ. ఇప్పుడు తెలుగుదేశంది జనసేన కలిసి ఉండటం అనేది ఎప్పటి నుంచో రొటీన్, కొత్తదనం ఏం లేదు. కిక్కు కావాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కిక్కు కోసం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కొంత కిక్ తీసుకురాలేదా? అయిపోయింది పవన్ కళ్యాణ్ కిక్. అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేయటప్పటికి అది రొటీన్ అయిపోయింది. కిక్ అనేది ఫస్ట్ ట్రిప్ కిక్ ఉంటుంది. అదేదో సూత్రం ఉంటుంది కదా, ఒకసారి తింటే మొదటిసారి యాపిల్ కాయ తిన్నప్పుడు టేస్ట్ ఉంటుంది, రెండోసారి తింటే రొటీన్ అయిపోయింది. అందుకని ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు ప్లేస్ లో ఎందుకు నిమ్మగడ్డ వస్తున్నాడు, అంతకుముందు సబ్బమరి ప్లేస్ లో రఘురామ్ ఎందుకు వచ్చాడు? ఒక కొత్తదనం కావాలి. ఇప్పుడు వాళ్ళకే ఉన్నటువంటి ఆయన పేరేంది, ఆయన శ్రీనివాస్, అదే వీళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటుంటారు కదా మన ఐఏఎస్ అకాడమీ, కొలికపూడి శ్రీనివాస్. ఓసారి కొలికపూడి శ్రీనివాస్ గారు కొన్ని రోజులు హైలైట్ అవుతాడు, కొన్ని రోజులు రఘురామకృష్ణరాజు అవుతాడు, కొన్ని రోజులు సబ్బమరి అవుతాడు, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అంటే కొత్త ఒక వింత పాత క్రోత జనానికి. ఆ కొత్త దానికి కావాల్సిన మార్కెటింగ్ ఇది పీకే. ఇవాళ పీకే వచ్చేసి 3 నెలల్లో పీకేదేం లేదు. పీకేకి సంబంధించి ఒక టీం లాస్ట్ అప్పట్లో 3-4 ఇయర్స్ పనిచేశారు. 3-4 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్, దానికి అనుగుణంగా జగన్ ఒప్పుకోవడం. అంటే జగన్కి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, డెసిషన్ మేకర్ జగన్. అయితే ఏంటంటే జరిగిన ఇష్యూస్ అన్నింటినీ కూడా గెలుపుకంతా కూడా జగన్ది కారణం కాదు, పీకే కారణం అని చూపించుకుని వచ్చింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ కాదు కదా, వైసీపీ పీకే వల్ల మేము గెలిచామని ఇప్పుడు అని పీకేకి సన్మానం చేసింది. ఆ రోజున జగన్ చూపించాడు ఇతనని, ఇట్స్ ఎనఫ్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజున మనం ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ జరిగినప్పుడు అయిపోయాక అందులో పాల్గొన్నటువంటి వాలంటీర్లను నేను అందులో సూపర్వైజ్ చేసిన వాళ్ళు ఒకసారి పరిచయం చేస్తాం, అంతేగాని వాళ్ళే ఇదంతా చేశారని చెప్పం కదా. అట్లాగే ప్రశాంత్ కిషోర్ని చూపెడితే వీళ్ళు ఏం చేశారు, జగన్ తన స్వశక్తితో గెలిచాడు అని ప్రచారం చేస్తే బాగోదు కదా. అంటే ఫస్ట్లో ఏం చెప్పేవాళ్ళు, జగన్ ఎట్ట గెలిచాడు, ఎందుకు గెలిచాడు అంటే ప్రజలు మోసం చేశాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఇట్లాంటివి కూడా రొటీన్ అయిపోయింది, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తదనం కావాలి. అవి పీకే అటు నుంచి వచ్చేసాడు మన దగ్గరికి. ఇది ఒకటి కార్యకర్తల కాన్ఫిడెన్స్. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ శ్రేణులకు ఒక అయోమయాన్ని సృష్టించడం, అందుకోసం పిలిచారు, వచ్చాడు ఆయన. కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరి లెక్కలాడికి తెలుసు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలిసింది ఏంటి, వైసీపీ ఏంటి అందరికీ తెలిసినటువంటి నిజం ఏంటి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ను వదిలేసి బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఏదో పాదయాత్రలు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు పాపం. ఆ నితీష్ కుమార్కి వారసుడిగా వద్దాం అనుకున్నాడు. తీరా చూస్తే మళ్ళీ ఇద్దరి మంది డిస్ప్యూట్స్ మధ్యలో నితీష్ కుమార్ కూడా పక్కన పెట్టాడు. ఈయన ఏదో తిరుగుతున్నాడు,
అప్పటి నుంచినే ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా ముగ్గురు 3 టీమ్స్గా అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతకుముందు అసలు కాంగ్రెస్ ఒప్పుకుంటే కాంగ్రెస్ తోనే రావాలనుకున్నారు. రిషి టీం వచ్చినేమో ఇప్పుడు వైసీపీకి పనిచేస్తోంది, రాబిన్ శర్మ టీం వచ్చినేమో తెలుగుదేశానికి పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సునీల్ శర్మ టీం పనిచేస్తుంది. గురువు కూడా వాళ్లే కదా, అతనాని చేర్లే. వీళ్ళ ముగ్గురు మరి అప్పుడు ముగ్గురిని గెలిచినా ఒకళ్ళు గెలిపిస్తే మిగతా 2 ఓడిపోతే లెక్క ఏంటి ఇప్పుడు ఆ లెక్కన ప్రాక్టికల్ గా? అంటే ఒక పొలిటికల్ సంస్థ లాగా చూడాలి దాన్ని. ఐపాక్ వాళ్ళు ఎవరికైనా పనిచేయచ్చు, ఏ పార్టీకైనా ఒకే రాష్ట్రంలో 2 పార్టీలు కూడా పనిచేయచ్చు. కార్పొరేట్ బిజినెస్ ఫీడ్బ్యాక్ వ్యవస్థ అండి అది. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మన సొంత కార్యకర్తలు నమ్మడం మానేసి వ్యాపారస్తుని పారిశ్రామికవేత్తలు పెట్టుకుని వాడికి ఏం తెలియక వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీలో చేర్చుకుని వాడిని చేర్చుకోబట్టి కింద ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పక్కన పెట్టేయడం వల్ల, కింద ఉన్న నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ తెచ్చిపెట్టేటువంటి బాధ్యత కోసం డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి వ్యవస్థ పీకేటీ. గెలుపు కోసం ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చిందా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది కదా మొన్న. ఇక్కడ బేసిక్గా ఏంటంటే బీజేపీ ఒక పర్పస్తో పీకేని వాడితే పీకే దాని మార్కెటింగ్ తను చేసుకుని సంపాదించుకోగలిగాడు. ప్రశాంత్ కిషోర్ని బీజేపీ వాడింది ఎందుకు? దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కులాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో బీసీ, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఒక రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ కూడా అయినాయి ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆయా కులాలలో ఏ కులపు వాళ్ళకి బెనిఫిట్స్ అందినాయి, ఏ వాళ్ళకి అందలేదు, ఎవరి దగ్గర ఎట్లాంటి సంతృప్తి క్రమం ఉంది, ఇవన్నిటినీ ఒక ఫీడ్బ్యాక్, ఓన్లీ ఒక ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చేటువంటి డ్యూటీని 2014 ముందు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అది గెలిచింది. భారతీయ జనతా పార్టీ అక్కడ అని చెప్పిందా మేము పీకే వాళ్ళు గెలిచామని? కానీ పీకే ఏం ప్రచారం చేసుకున్నాడు? నేషనల్ మీడియా ద్వారా అతనికి ఢిల్లీలో మంచి సర్కిల్ ఉండడం వల్ల వాళ్ళందరితో ప్రచారం పీకే విజయం, పీకే విజయం, పీకే విజయం, అతనే పీకాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది బిజినెస్ ఇచ్చారు అతను. దాంతో ఏమైపోయింది, అంతకుముందు చేసినందుకు కొంత మినిమం అమౌంట్ 50 కోట్లు 60 కోట్లు తీసుకుని ఉంటే అది కాస్త ఇది ఒక పెద్ద బిజినెస్ ట్రెండ్, 1000 కోట్లు వస్తుంది, 500 కోట్లు వస్తుంది అనేటువంటి ట్రెండ్లోకి వెళ్ళింది. వందలాది మంది ఉద్యోగోపాధి అవకాశాలు అతని దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి నడిచిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బేసిక్గా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, తనని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. అతన్ని అడ్డు పెట్టుకుని తాము మార్కెటింగ్ చేసుకోవాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం. తెలుగుదేశం పీకేని ఎందుకు పిలిచింది? వచ్చాడు అంటే ఇప్పుడు రాబిన్ శర్మ ఏమైనా తీసేసిందా? తీసేయకుండా పీకే ఎందుకు పనిచేస్తాడు? ప్రాక్టికల్గా అక్కడ పీకే వచ్చి పనిచేయడం తెలుసు వీళ్ళకి. కాబట్టి ఓసారి తీసుకొచ్చి ఆ పీకే కూడా వచ్చాడంట, తెలుగుదేశానికి ఆడానంట, సజెషన్స్ ఇస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్తే ఒక కొత్తదనం కదా. ఆ కొత్త ఒక వింత పాత ఒక రొత్తలో భాగంగా పాతదాన్ని అయిపోయింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజులు అయిపోయింది, పార్టీలు అయిపోయింది, లేకపోతే సంక్షేమ పథకాలు అయిపోయినాయి, రకరకాలు. అవన్నీ పెద్దగా ఎక్కట్లేదు జనంలో. చర్చ అదే సక్రమంగా అయ్యి వీళ్ళ వైపు పాజిటివ్గా ఉంటే అసలు ఇంకొక ఎత్తు ఎందుకు వేయాలి? పీకే దాకా ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి బలం తగ్గింది. ఎంత అంటే ఇద్దరు కలిస్తే ఎరగదీస్తారు అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇద్దరు కలిసి కూడా ఆ టెంపో రావట్లా, కిక్ రావట్లా. ఆ కిక్ కోసం పీకేని తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని రోజులు చర్చ నడుస్తుంది కదా. అంటే గెలుపు కోసం ఉన్న అవకాశాలని సర్వశక్తుల్ని కొట్టడానికి రెడీ అయ్యారా చంద్రబాబు గారు? అందులో భాగంగా అదే కాకుండా ఇప్పుడు షర్మిల లెటర్ రాయడం కూడా అందులో భాగమే. ఇది షర్మిల రాయడం కూడా అక్కడ ఎవరి ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాజకీయం రంజుగా నడుస్తోంది ఓ రకంగా చెప్పాలంటే. అన్ని కొత్త కొత్త ఎత్తులు. పీకేకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో ఒక పక్క మాట్లాడుకుంటాం, మరోవైపు పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వము, అట్లాగే డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇస్తాడు అనేటువంటి పదం లోకేష్ మాట్లాడు. ఈ టైంలో ఎందుకు మాట్లాడాడు? అది ఒకటి. ప్రశాంత్ కిషోర్ టీడీపీకి చేసినా ఇంకో దాన్ని చేసినా ఒకటి ఉంది, గెలిచే పార్టీలకి ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేస్తారు అనేది కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే పార్టీగా ఆయన వచ్చాడని చెప్పి ప్రజలు చూడాలా? అలా చూసి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఇంకా టీడీపీ గెలిచేస్తుంది, ప్రశాంత్ కిషోర్ లాంటి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అని కొంత ఓట్ బ్యాంక్ ఇటు వచ్చే అవకాశం అని ఉంటుంది. అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ కాళ్ళే సృష్టించే ఫీడ్బ్యాక్. అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ తప్ప కొత్తగా ఏం రాదా? అది ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి ఇతను పనిచేశాడు ఉత్తరప్రదేశ్లో, యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు అక్కడ. మరి అక్కడ గెలిపెట్టయింది. తమిళనాడులో కమల్ హాసన్ కి పనిచేశాడు. అవును, పక్కన పెట్టి సపోర్ట్ చేసి కూడా చెప్పాను కదా, గెలిచి చూడు సమాజం నీకు పరిచయం అవుతుంది, ఓడి చూడు సమాజానికి పరిచయం అవుతాం. ఇప్పుడు అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన గెలుపునే లెక్కలు చెప్తారు. ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు సమాజానికి ఏం పరిచయం చేస్తారు? ఆల్రెడీ పరిచయం. ప్రశాంత్కి ఇప్పుడు ఓడుతున్నారు కాబట్టి సమాజాన్ని పరిచయం చేసుకుంటున్నారు అందరినీ.
ఇప్పుడు ఈయన అందరికీ పరిచయం అవుతున్నాడేమో, ప్రశాంత్ కిషోర్ అందరికీ పరిచయం అవుతున్నాడు. వీళ్ళందరూ ఓడే వాళ్ళందరికీ కూడా ప్రశాంత్ కిషోర్ పరిచయం చేసుకుంటున్నారు. అవును, తద్వారా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు గెలవాలని కోరుకుంటున్నారు. అది ఒక రాయేయడమే, తప్పేం లేదు. అది వెళ్ళాలి. రాజకీయ పార్టీ అంటే చేతులు ఎత్తేసి కూర్చోకూడదు. కానీ ఒకటి, టీడీపీ ఇన్ని నిర్ణయాల్లో తీసుకుంటుంటే, ఎంతమందిని కలుపుకుంటుంటే, టీడీపీకి వ్యూహకర్తల అవసరమా, లేదంటే టీడీపీ వ్యూహాలు వేయడంలో ఈ 2024 ఎన్నికలకి లోపం కనిపిస్తుందా, ఫెయిల్ అవుతున్నారా? ప్రాక్టికల్గా ఒక సందిగ్ధత ఉందండి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఆయన భాషలో చెప్పాలంటే యాంటిబిటీ అంటాం కదా, ఏదో ఒక సందిగ్ధత చేసాం. అమ్మయ్య, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం, రాసిన తర్వాత మాక్సిమం బాగా రాసేసామని మనకు ఫీలింగ్ ఉంటుంది అనుకుంటాం. కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి భయం. ఎందుకు పక్కన అందుకని నేను ఏ ఎగ్జామ్ రాసినా పక్కనోడు ఆ క్వశ్చన్లో ఇదేం ఆన్సర్ రాసావు నేను వాళ్ళతో డిస్కస్ చేయను. అందులో మంది ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు, మళ్ళీ ఆ రోజు నుంచి టెన్షన్. ఎందుకు వచ్చిన తర్వాత రిజల్ట్ రైటో రాంగా ఎత్తాడు కదా, అప్పుడు చూసుకుందాం అనే మనస్తత్వం నాది. ఇవాళతో అయిపోవాలి, వాళ్ళ పరీక్ష రాసేసాక రిలాక్స్ అయిపోవాలి అనేది మెంటాలిటీ నాది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి, పరీక్ష ఇంకా రాయలా, దగ్గరలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పట్లో అదేదో విఐపి గైడ్ అని రకరకాలైన ఎగ్జామ్ గైడ్లు ఉండే, నాకు నవ్వు వచ్చేది అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తాయి. ఈ గైడ్ కొంటే మీకు పాస్ గ్యారంటీ అంటే, గైడ్ కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు చూసి వీడు ఈసారి పాస్ గ్యారంటీ అయిపోతున్నాడు అనుకునేవాడిని. అంతేగాని చదివితే తప్పించి గ్యారంటీ అని నేను అనుకోలేదు. ఆ రోజుల్లో మన ఆలోచన స్థాయి అట్లా ఉంటది. ఇప్పుడు చూస్తే ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుంటేను, లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుంటేను గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం కలగట్లా. సంథింగ్ ఇంకా ఏదో కావాలి. ఇంకోటి ఏమైపోయిందంటే, ఈ రాజకీయం ఇదివరకు ఏంటంటే ఒక చిన్న ఎత్తుగడ వేయగానే మొత్తం క్యాడర్ అంతా పరిగెత్తుకుని ఇది సూపర్, ఇది ఇట్లాగా, అది ఇట్లాగానే. ఇప్పుడు ఆ సోషల్ మీడియా కూడా రొటీన్ అయిపోయింది. సోషల్ మీడియాలో మనోడు వచ్చేసాడు ఇంకేముంది కొట్టేస్తాడని చెప్తుంటే అది చిటికల పందిరిలాగానే అయిపోతుంది. కాబట్టి ఏదో కావాలి, ఇంకా మనం గెలవగలమా, దీంతో సరిపోతుందా, ఫస్ట్ బీజేపీతో పక్కన బేరాలు ఆడదాం, పవన్ కళ్యాణ్ పక్కన తెచ్చుకోవడం, సీట్లు అతను తగ్గించి ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మీరందరూ పార్టీ మాట వెనకపోతే కనుక కోట్లు అని చెప్పి అతని చేతనే చెప్పించడం, ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు చేసేసారు. అయినా ఏదో భయం, అవుతుందా. ఓ పక్కన రోజు పేపర్లో రాస్తూనే ఉన్నారు, ఇంకేముంది దీంతో అయిపోయాడు జగన్ పని, రోజు రాస్తూనే ఉన్నారు. పాపం అంతా అయిపోయాక రాత్రికి పొద్దున్నే చూసుకుని అమ్మయ్య, పొద్దున్నే చూడగానే పేపర్ చూడగానే వాళ్ళు మనం గెలిచేస్తున్నాం అని పొద్దున్నే ఫీలింగ్ వస్తుంది చంద్రబాబుకి, లోకేష్కి. ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పేపర్లో మాసి నిజం అవుతుందా, ఏమన్నా మళ్ళీ ఏమన్నందేమో, ఇంకో రాయి చూస్తే పోలా అని పక్కన ఓడితే ఆవిడతోనే అంటాం. కరెక్టే సార్, వాడికి ఏంటి లేదు సార్ మీరు కొట్టేస్తారు అని చెప్పారు అనుకోండి, తర్వాత కనుక గెలవకపోతే ఈయన కొడతారేమో, అందుకని ఏం చెప్తాడు సార్, లేకపోతే ఈ ట్రైల్ కూడా వేయకూడదు సార్ ఓసారి ఇట్లా అన్నప్పుడు ఓకే అయితే పీకేని పిలిపించండి, లేకపోతే ఇట్లాగా ఏదో ఒకటి చేద్దాం, యాక్టివిటీ చేద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కట్టింది ఏంటంటే అది పట్టిసీమ, అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు, రిజర్వాయర్ అని. కానీ దానికి ఎన్ని రోజులు ప్రచారం చేశారు, ప్రతి నెల ఒకసారి అక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఒకసారి గేట్లు పెట్టారు, ఒకసారి లేకపోతే దానికి పూలు వేయడం ఒకసారి, ఆ నీళ్లు వస్తున్నప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కసారి, ఎన్ని చోట్ల కలిపింది. అంటే అదేంటంటే ఒక యాక్టివిటీ పార్టీ, 24 గంటలు ఏదో ఒక యాక్టివిటీ చేస్తే జనాలకు తృప్తి ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ అది. ఇప్పుడు చంద్రబాబుకి జగన్ కొన్న తేడా ఏంటంటే, మన రాజకీయం అనేటువంటిది మనల్ని ఎన్నుకున్నాక మన పని అంతా కూడా జనానికి మన సర్వీస్ అందడం కాదు, మనంగా సర్వీస్ అందడమే తప్ప మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం కాదనేది ఈయన యాటిట్యూడ్. కానీ ఒకటి, ఎంతమందిని కలుపుకెళ్తున్నా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూస్గా ఓటమి భయం అనేది పెరుగుతుందా ఎన్నికల దగ్గర? ఎందుకంటున్నానంటే ఆల్రెడీ రాబిన్ శర్మ వాళ్ళతోనే ఉన్నారు, ఆయన కూడా ఆయన మనిషే. మొన్న కూడా సునీల్ కనుగోలు తీసుకొచ్చేస్తారు, ఇంకా అంత లేదు ఆయన పనిచేస్తారు, తెలంగాణలో రేవంత్ని గెలిపించేసింది ఆయన ఒక ప్రచారం జరిగింది, మరి అది అంతవరకు వాస్తవం తెలియదు. సీన్ కట్ చేస్తే ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టారంటే అది కూడా సీఎం రమేష్ గారి ఫ్లైట్ ఏదో అంటున్నారు, ఆయన వాళ్ళే చేయించారు అంత ముందు నుంచి అని. అంటే అక్కడ దాకా వచ్చేసిందంటే ఆ భయం పెరగడం వల్ల వీళ్ళిద్దరూ సరిపోరు, డైరెక్ట్ మనకి పీకేనే రావాలి అని డిసైడ్ అవ్వడం, ఆ భయం పెరగడమేనా? నేను చెప్పినట్టు వీళ్ళకి ఆ సొంత అంటే ఒక అసంతృప్తి, ఇంత చేసేసాం మనం, ఇంకా ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ భయం అనే కంటే కూడా
ఇంకోటి ఏంటంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని సొంత పార్టీ వాళ్ళు పనికి రావట్లా. అదే కదా, అది గనక ఆలోచిస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు. ఎంతసేపటికి ఎవడో వచ్చి వాళ్ళకి అదేది చిలక జోషిముడు చెప్పినట్లాగా తయారైపోతుంది. ఒకప్పుడు వీళ్ళందరూ ఉన్నారా వీటి మీద, అప్పుడు ఎన్టీఆర్ గారు కానీ వైఎస్ఆర్ గారు వీళ్ళందరూ సాధించింది ఏంటి? బీజేపీ 3 రాష్ట్రాల్లో ఏ ఎన్నికల పరిశీలకుడు ఉన్నాడు, ఎవడున్నాడు కాబట్టి గెలిచింది. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు పనిచేసి పెట్టాడుగా సునీల్ గన్గోలు. మరి అక్కడ ఓడిపోయారు కదా. గెలిచిన తెలంగాణ గుర్తు చేస్తున్నాం కానీ అవి ఓడిపోయిందని మాట తెచ్చుకోవట్లేదు కదా. ప్రాక్టికల్ గా ఇక్కడ ఏంటంటే అసలు చెప్పాను కదా, ఈ బిల్డప్ లేకుండా గనక అయితే గనక నాకు 100 కోట్లు ఇవ్వమనండి, దాన్ని గెలిపించి నేను చూపెడతాను. 10 కోట్లు ముందు అడ్వాన్స్ ఇవ్వమనండి, ఆ తర్వాత మిగతా 90 కోట్లు బ్యాంకులో రిజర్వ్ చేయమని చెప్పండి. దాంట్లో ఖచ్చితంగా 30% ట్యాక్స్ కూడా కడతాను. ఖచ్చితంగా ఎలా గెలవాలంటే ఇట్లాంటి దిక్కుమాలిన రూల్స్ కాదు. కాకపోతే పార్టీ క్యాడర్ చెప్పినట్టే నాల అంటే పాజిటివ్ ఓటింగ్ ఎట్లా తెచ్చుకోవాలో చూపెడతాను. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే జగన్ మీదన వ్యతిరేకత సృష్టించడం ద్వారా గెలవాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. అంతేనా? చంద్రబాబు మీద పాజిటివ్ ఆల్రెడీ ఉంది అని నమ్ముతున్నారు. చంద్రబాబు మీద ఆల్రెడీ పాజిటివ్ ఉండుంటే గనక 2014లో 19లో ఓడిపోడు, 14లో తక్కువ రావు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత దారుణంగా పోరు. చంద్రబాబు మీద పాజిటివ్ పెద్దగా లేదు, జగన్ మీద వ్యతిరేకతతో బాబుకు పాజిటివ్ వస్తుంది అనుకున్నారు. అది భ్రమ. ఇక్కడ కావాల్సినటువంటిది బాబుకి పాజిటివ్ అన్నటువంటిది అతి ప్రచారం చేయకూడదు. అతి ప్రచారం బాబు దేవుడు, బాబుని చూస్తే అదేదో వధుని చూశాను బొమ్మ ఎవరో పెట్టారు, వాళ్ళిద్దరు పూజ చేసుకుంటున్నారు, ఇది శ్రీరాముడు సీతలాగా ఉన్నారు అంటే చండాలంగా ఉంటాయి ఆ పోలికలు. అది మాట్లాడేటటువంటి సందర్భంలో మనం సామాన్యుడి భాషకు అనుగుణంగా మాట్లాడుతూ ఏదో బీభత్సమైన స్టెప్లు వేయకూడదు. ఇది జనం ఒక లేబర్ని ట్రీట్ చేసేటప్పుడు ఇక్కడ 3 రకాల ఓటర్ ఉన్నాడు. మాస్ ఓటర్ వేరు, క్లాస్ ఓటర్ వేరు, తర్వాతన ఈ మధ్యతరగతి ఓటర్ వేరు. ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలన్నటువంటిది కన్స్ట్రక్టివ్ వర్డింగ్ ఉండాలి. వీళ్ళ దగ్గర ఇదివరకు ఉండేది, అది ఇప్పుడు మిస్ అయింది. ఏంటంటే ఏదో ఒక సెక్షన్నే పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న భాష అంతా కూడా అబోవ్ మిడిల్ క్లాస్ ప్రో తెలుగుదేశం సపోర్టర్స్ వాయిస్, బిలో మిడిల్ క్లాస్లో అంటే ఒరిజినల్ మిడిల్ క్లాస్కి సంబంధించి కొంత వీళ్ళు అసంతృప్తిని రగిలించగలిగారు, కానీ లేబర్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు, టోటల్ మిడిల్ క్లాస్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. అసలు ఆ వర్గాలు ఎవరైతే వీళ్ళని నమ్ముతున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీతో కూడినటువంటి ప్రణాళిక ఏముంది వీళ్ళ దగ్గర. అట్లాగే లేబర్ని కన్స్ట్రక్టివ్గా తీసుకురావడానికి 6 పథకాలు చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటారు. అది కాదు, వాళ్ళకు ఒక అపనమ్మకాలు ఉన్నాయి, అవి పరిష్కరించుకునే పని ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో రుణమాఫీ అన్నారు, రుణమాఫీది ఇప్పుడు ఏమైపోయింది, మాట్లాడట్లేదు. కన్విన్సింగ్. ఇప్పుడు జగన్ ఏం చెప్తాడు, నేను నా ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నా, కన్విన్సింగ్ అనిపించింది. మొత్తం ఇచ్చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమైంది అది. ఇంకోటి ఇక్కడ తెలుగుదేశానికి అతిపెద్ద భయం ఏంటంటే అనవసరంగా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నాడు. ఏమని, నా ఇది ఆశయాలకు అనుగుణంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రారంభించిన ఆయన మరి వచ్చేసి ఇప్పుడు జగన్ రాగానే ఆ పెన్షన్ పెట్టేశాడు కదా స్కీమ్. నెక్స్ట్ మంత్ లో నుంచి 250 రూపాయలు పెట్టేయాలి, ఫ్రీ బస్సులు పెట్టేయాలి, 1500 ఎంత ఇస్తున్నారు అవి ఇచ్చేయాలి, పెట్టాలి కదా. రేపు 1వ తారీఖు వచ్చేస్తుంది. కరెంట్ది ఇంతవరకు తేల్చలేదు, అట్లాగే రేషన్ కార్డులు ఇంతవరకు తేల్చలేదు. ఇవన్నీ ఇంకా చేద్దాం నిదానంగానే. అంటే చంద్రబాబు గారి ఆశయాలు అట్టాగే ఉంటాయి, నిదానంగా చేద్దామని. ఫైనల్ గా ఒకటి ప్రశాంత్ కిషోర్ గురించి ఆలోచిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆయన స్ట్రాటజీ ఏంటి, లేదంటే వైసీపీ ఓటమికి ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇప్పటివరకు ఆయన పనిచేసి ఉన్నారు, వైసీపీని గెలిపించింది ఆయనే అనుకుందాం పోను కాసేపు. ఇంకా అక్కడ సర్వశక్తులు ఒడ్డేసి ఆయన పెట్టేసి గెలిపించేశారు అనుకుంటే, అంతకుమించి కొత్తగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆయన ఇంకా కొత్తగా ఏం చేసేస్తారు, ఆయన సీక్రెట్లు ఈయనకి ఏం చెప్పేసి ఈయన ఎలా గెలిపించేస్తారు, లేదంటే వైసీపీని ఓడించడానికే ఓటమి పాలు చేయడానికి ఆయన తీసుకున్నారు? ఇప్పుడు ఆయన ఏమి తీసుకుని కన్ఫామ్ అయినట్టేం లేదు, ఐపాక్ చెప్పేసింది మేము వైసీపీ తరపునే ఉన్నామని. ఇంకా ఆయన చెప్పాలి ప్రశాంత్ కిషోర్ నేను ఉన్నానని. ఆయన ఏం చెప్పాడు, జస్ట్ క్యాజువల్గా కలిశాను అన్నాడు. కాబట్టి ఏం కాంట్రాక్ట్ తీసుకోలేదు అక్కడ. ఆయన తీసుకుంటే మ్యాక్సిమం ఏం చేయాలి ప్రాక్టికల్గా, నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పినటువంటి పథకాల్లో ఉన్న లోటుపాట్లను సెట్ చేయడం, లేకపోతే కనుక గ్రౌండ్ లెవెల్ నాకున్న అవగాహన మేరకు, ఇదేమి అక్కడ మనం ఏం బాత్రూంలో పెట్టలేదు కానీ ప్రాక్టికల్గా నాకున్న అవగాహన మేరకు 3 నెలల ముందు ఎవడో కూడా టేకప్ చేయడు.
3 నెలల కథలు ఎవడు నడుపుకోడు. ఏదో 100 కోట్ల నెలకని ఏదో కదా అంటున్నారు. అవన్నీ 3 నెలలు ఖర్చు పెట్టి అంత ప్రత్యేక విమానం వేసి తీసుకొచ్చారు. నాకు తెలిసి తీసుకొచ్చారు కదా, వీళ్ళే కదా తీసుకొచ్చారు. సీఎం రమేష్ హెల్ప్ చేశాడు. అదే ఓసారి కలుస్తానంటే కలిశారు, అంతవరకు. ఏముంటది వీళ్ళు ఏదని చెప్తే గనక నన్ను అడిగితే వీళ్ళు చెప్పేటువంటిది వాళ్ళకి ఎవరికో కాకుండా ఆ చంద్రబాబు గారు కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సాల్వ్ అయిపోతాయి. మధ్యలో ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి మించిన మేధావా? ప్రశాంత్ కిషోర్ని జనం కోసం ఫోకస్ చేస్తున్నారు కానీ ఇంతకు మించి మేధావి కాదని వాళ్ళకి కూడా తెలుసండి ప్రాక్టికల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే జనానికి తమని మేధావులకు గుర్తించట్లేదు కాబట్టి ఈ కలయిక టీడీపీలో ఒక కొత్త జోష్ మళ్ళీ తీసుకొచ్చిందా? ఖచ్చితంగా. జైల్లో జోష్ వచ్చింది, తర్వాత జోష్ వచ్చింది, జైలు తర్వాత ఒక జోష్ వచ్చింది. ఆ జోష్ కాకపోతే ఇవన్నీ స్థిరమైనవిగా. అదే అంతేనా? ఇప్పుడు స్వీట్ నోట్లో వేసుకోగానే హాయ్ అని ఉంటది, ఆ తర్వాత కాసేపటికి ఎక్కువ తింటే మొహం వచ్చేస్తుంది, లేని పని రాగలదు. ఇప్పుడు ప్రస్తుతం అది చూద్దాం. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున పని చేయబోతున్నారా, ఆయన అవసరం ఉందని టీడీపీ భావించి ఆయన తీసుకొచ్చింది. ఐపాక్ వేరు, ప్రశాంత్ కిషోర్ని వేరుగా చూడాల్సి వస్తుందా ఒకవేళ కనుక ఇదంతా ఓకే అయితే? అది ఎంతవరకు కలిసి వస్తుంది టీడీపీకి, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు థ్రెట్ తీసుకొస్తుంది వేచి చూద్దాం.